అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశమంతటా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆ షెడ్యూల్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ పార్లమెంటులో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే అతి ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక ఆదర్శం. దీన్ని నడుపుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు జేపీ నడ్డా గారు, మన భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన భారత ప్రధానమంత్రి గత 10 సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ 1గా ఎలా ఉంచాలి, అట్టడుగులున్నటువంటి బలహీన వర్గాలని, బడుగు బలహీన వర్గాలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలని ఏ రకంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేరుగా గ్రామాలకి బడ్జెట్ కేటాయించి నిధులను పంపించి ఏ గ్రామం తీసుకున్న ఈరోజు వెలిగే లైటు కేంద్రానిది, తిరిగే రోడ్డు కేంద్రానిది, మొక్కలు కేంద్రానివి, నీళ్లు కేంద్రానివి, శ్మశాన వాటికల కేంద్రానివి చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. ఎక్కడ చూసినా నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశాలు లేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది గత 10 సంవత్సరాల నుంచి. మహబూబ్నగర్లో మనం చూసుకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం చెప్పడమే తప్ప అది ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నది. ఈ రకంగా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా ఉంచాలని మన భారతదేశ ప్రధానమంత్రి కలలుగంటూ ఈరోజు రాత్రి పగలు ఎన్నో పథకాలను తీసుకొచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు తీసుకున్న దాంట్లో కుర్మల గురించి కానీ, యాదవుల గురించి కానీ, ముదిరాజుల గురించి కానీ, మున్నూరు కాపు గురించి కానీ, బలహీన వర్గాలకు ఎంతో వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకొని, డబ్బులు తీసుకొని, డిపాజిట్లు గోల్మాల్ చేసి ఎన్నో అక్రమాలకు పాల్పడింది మనం 10 సంవత్సరాలు చూస్తున్నాం. ఈరోజు ఆ వర్గాలన్నీ కూడా అరణ్య రోదనగా ఘోషిస్తున్నా కూడా పట్టుకుంచుకునే పరిస్థితులు ఎవరు లేరు. ప్రధానంగా రేపు అందరినీ కోరేది ఒక్కటే, మనం దేశం గురించి చూస్తే దేశాన్ని కాపాడేది ఎవరు, దేశాన్ని రక్షించేది ఎవరు, మన గురి రేపు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కావు, ఇవి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావు. దేశం కోసం, ధర్మం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఈరోజు అన్ని వర్గాల సబ్బండ వర్గాలను మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకొని రావడం జరిగింది. విద్యార్థుల గురించి కానీ, యువత గురించి కానీ, కర్షకుల గురించి కానీ, మైనార్టీల గురించి కానీ అనేకమైన పథకాలు తీసుకొని వచ్చారు. సామాన్యుడు బ్యాంకులకు పోయే పరిస్థితి లేకుండే ఈరోజు 50 కోట్ల ప్రజలకి జన్ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యి ఈరోజు డిజిటల్గా వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముద్రా లోన్స్ కానీ, వీధి వ్యాపారులకు లోన్స్ కానీ, రైతులకు కానీ అందరికీ అన్ని వర్గాలకు లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ మధ్యనే భారతదేశ ప్రధానమంత్రి గారు 17 సెప్టెంబర్ రోజు PM విశ్వకర్మ యోజన తీసుకొచ్చాడు. అది బీసీ కులాల్లో 18 వృత్తులు ఎవరైతే చేసుకుంటారో చేతి వృత్తుల వారికి సబ్సిడీ రుణంతో ₹1,00,000 మొదటగా, ఆ తర్వాత 2 లక్షల రూపాయలు, మొత్తం 3 లక్షలుగా ఆ కుటుంబం ఎదగడానికి వ్యాపార ప్రోత్సాహాలు చేస్తూ ఉన్నారు. మనం బాగా ఈరోజు నేను పాత్రికేయ మిత్రుల ద్వారా కోరుతున్నా, మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేయాలి. మనం కాపాడుతున్నది ఎవరు, బాగా ఆలోచన చేయండి. ఈరోజు కరోనా టైంలో అగ్రరాజ్యాలన్నీ ఏమన్నాయి, అమెరికా కానీ, రష్యా కానీ, లండన్ కానీ, జపాన్ కానీ, కొరియా కానీ ఏమన్నాయి అంటే భారతదేశం బీద దేశం, 140 కోట్ల జనాభా ఉంది, వీళ్ళు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ఇక్కడ పీనుగల గుట్టలు, శవాలు గుట్టలు ఉంటాయన్నారు. అది చూస్తే లండన్లో శవాలు తేలినాయి, అమెరికాలో శవాలు తేలినాయి. మన దగ్గర మాత్రము మన ప్రధానమంత్రి దేశానికి నాయకుడు బాగుంటే ప్రజలు ఎంత సుఖంగా ఉంటారని ఆదర్శంగా వ్యాక్సిన్ని వెంటనే పురమాయించి మనందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారని గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ ఒక్కసారి కాదు 2 సార్లు ఉచితంగా వ్యాక్సిన్ అందించి ప్రాణాలు కాపాడడం మనకే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా వారికి కూడా సప్లై చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇంకా చూస్తున్నాం, దేశం అల్లకల్లోలం అయిపోతుంది, దేశం కింద మీద అవుతుంది. 370 ఆర్టికల్ తీస్తే అని చెప్పడం జరిగింది.
శ్రీరామ జన్మభూమిలో రామ మందిరం కట్టినప్పుడు దేశమంతా కింద మితదవుతుంది అన్నారు. సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారం మనమందరం ఈ మధ్యనే చూసాం, కల్లారా చూసాం. భవ్యమైన దివ్యమైన శ్రీరామ్లల్లా విగ్రహాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతీయులమంతా గర్వంగా ప్రపంచంలో పులకించేటట్లు కూడా తల ఎత్తుకునేటట్లు కూడా ఈరోజు మనకు ఆవిష్కరణను చూసుకున్నాం. 5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోరాన్ని 5 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న కోశానా పోలేదు. ఈరోజు అది చూసాం. అలాగే జమ్మూ కాశ్మీర్లో లా లేదు, చట్టం లేదు, అక్కడ ఏం లేదు, ఎవరు ఏం చేసినా అడిగే దిక్కు లేదు. మన మిలిటరీ సైన్యాన్నే వెళ్ళినప్పుడు కొట్టిన సందర్భాలు, చంపిన సందర్భాలు మనం విపరీతంగా చూసాం. ఉగ్రవాదాలు దాడులు చూసాం. ఈరోజు 370D ఆర్టికల్ని ఒక చిన్నగా సైలెంట్ దేశంలో శాంతియుతంగా ఇట్లా తీసేసి ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలా చెప్తూ పోతే వారు నిరంతరంగా వారి ప్రభుత్వంలో మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క స్కామ్ లేదు, ఒక్క స్కీమ్ లేదు, ఒక కేంద్ర మంత్రి మీద ఒక్కరి మీద కూడా లేదు. వారందరూ ఒకటే తపన, 24 గంటలు దేశం కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి, విశ్వగురువుగా భారతదేశాన్ని ఉంచాలనే తపనతో పనిచేస్తున్నటువంటి మహానుభావుడు. నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మహబూబ్నగర్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ విన్నవిస్తున్నా, మీరు టీఆర్ఎస్కి ఒకవేళ పొరపాటున ఓటేస్తే 1 సీటు గెలిచినా 2 సీట్లు గెలిచినా అది పనికొచ్చేదే కాదు, 1-2 వచ్చి ఏం చేస్తారు. ఈరోజు మోడీ గారి యొక్క ప్రభావం దేశమంతా వేస్తుంది. ఖచ్చితంగా 400 సీట్లు పైచలకు మనం గెలవబోతూ ఉన్నాం. విస్తృతంగా నార్త్ నుంచి దక్షిణాదిన లేదన్నారు. ఈరోజు దక్షిణాదిన చూస్తే తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ విపరీతంగా వేవ్స్ వస్తున్నటువంటి, ప్రకంపనలు వస్తున్నటువంటి సమయం ఇది. ఇంత మంచి సమయం లేదు. మీ ఓటనే ఆయుధం మీ చేతిలో ఉంది. దేశం కోసం, మీ కుటుంబం కోసం మోడీ గారు మనకు ఒకటే చెప్పారు. ఏమని చెప్పాడు? ఇంతవరకు ఎవరు చెప్పలేదు మన గురించి. ఈరోజు మోడీ గారు ఏం చెప్పారంటే 140 కోట్ల మంది, అది టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ ఏదైనా సరే 140 కోట్ల భారతీయులందరూ నా కుటుంబ సభ్యులని సంబోధించి మనల్ని హక్కున చేర్చుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. వారి కోసం మనమంతా పునరంకితమై ప్రతి ఒక్కరము ఓటు వేసేటప్పుడు మన ఓటు విలువ చాలా ఇంపార్టెంట్. ఇవి లోకల్ ఎలక్షన్స్ కావు. దయచేసి ఇవి జాతీయ ఎలక్షన్స్. ప్రపంచ దేశంలో మనం నిలబడే ఒకప్పుడు భారతదేశంలో రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు, ఎక్కడో మూలను కూర్చునే వాళ్ళు. ఈరోజు ప్రపంచ దేశాల అగ్రరాజ్యాలు కూడా లేచి నిలబడి మన భారత ప్రధానమంత్రికి స్నేహహస్తం సాధించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యన చూసాం, మొన్న అబుదాబిలో ఒక ముస్లిం కంట్రీ అయిన అబుదాబిలో భవ్యమైనటువంటి మందిరాన్ని కూడా నిర్మాణం చేసుకున్నది మనం కల్లారా చూసాం. తన యొక్క స్నేహం ఎలా ఉంటుందనేది చూడండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరి గురించి ఆలోచిస్తున్నటువంటి మహానుభావుడు. మనం ఈ మధ్యలో చూసాం, చంద్రమండలానికి దక్షిణ ధ్రువానికి చంద్రయాన్ 3ను మొట్టమొదటిసారి ప్రపంచంలో తీసుకెళ్ళినటువంటి ఘనత భారతదేశాన్ని, మన భారత ప్రధానమంత్రి అని చెప్పడానికి గర్వంగా తెలియజేస్తున్నాను. అట్లాగే యుద్ధాన్ని ఆపడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధాన్ని ఆపి కూడా ఒకరోజు యుద్ధం ఆపి భారతీయుల విద్యార్థులను కాపాడినటువంటి గొప్ప మహనీయుడు. ఆ రోజు చూసాం మనం, పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ విద్యార్థులు మన భారతీయ జెండా అనేది వాళ్ళ తలపైన పెట్టుకొని భారతదేశం జెండా ఉంటే కాపాడతారనే ఉద్దేశంలో వారిని కూడా కాపాడినటువంటి గొప్ప మహనీయుడు. కాబట్టి మీ అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఎట్లయినా భారతీయ జనతా పార్టీ మరొక్కసారి 3వసారి కేంద్రంలో ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బీసీ కులాలు కానీ, మైనార్టీ కానీ, ఎస్సీలు కానీ, వర్ణాల్లో ఉన్నటువంటి అగ్ర కులాలకు కూడా వీళ్ళకు కూడా బీద వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకు కూడా కష్టమవుతుంది. కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ద్వారా 10% రిజర్వేషన్ కల్పించినటువంటి మహానుభావుడు. ఇంటింటికి ఈరోజు మన గురించి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయలు కార్డు ఇచ్చి ఈరోజు నిరుపేద కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి తను ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిన కార్డును కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక రేపు ఇప్పటి 10 సంవత్సరాలు చూసాం, మనకి నేషనల్ హైవేస్ చూసాం. నేషనల్ హైవేస్ పక్కన ఉన్నట్టు చూస్తున్న పాలమూరు చించోలి అద్భుతంగా జరుగుతూ ఉందని ప్రతి విషయంలో కూడా కేర్ తీసుకోవడం జరుగుతూ ఉంది. మన మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం ప్రజలకి మా భారతీయ జనతా పార్టీ ఓబీసీ తరఫున మన ప్రధానమంత్రి కూడా ఓబీసీ. ఇక్కడున్న అత్యధికంగా బీసీ కులాలు ఉన్నాం. మనం అందరం కలిసి ఒక బీసీ బిడ్డగా ప్రధానమంత్రి గారు 3వసారి కాబోతున్నారు. కాబట్టి బీసీలమంతా కూడా అగ్ర కులాలు కానీ, యువత కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల అందరం కలిసి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి
శ్రీమతి డికే అర్ణమ్మ గారిని, వారు డైనమిక్ లీడర్, జాతీయ ఉపాధ్యక్షురాలు, పిలిస్తే పలిచే అక్క, ఈ ప్రాంతంలో ఉండి సమస్యలమైన పైన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి డికే అరుణ గారు. ఖచ్చితంగా అత్యధిక ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ హృదయంలో బాగా ఆలోచన చేసి ఇవన్నీ దృశ్యాలను చూసి కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ ఎట్లయినా రాదు, సెంట్రల్లో కాంగ్రెస్ వచ్చే క్వశ్చనే లేదు. కాబట్టి కాంగ్రెస్ వేసిన 1 గెలిచినా 2 గెలిచినా 10 గెలిచినా ఉపయోగం లేదు. టీఆర్ఎస్ అయితే మనకు తెలుసు అది చచ్చుబడిపోయింది, ఈరోజు పైకి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మన దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కమలం పువ్వు గుర్తుపై ఓటేసి డికే అరుణమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.